హలో, నా దగ్గర మనీ లేదు, ప్లాన్ వింటారు, ప్లాన్ బాగా నచ్చింది అంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటారు. కానీ నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేదు, ప్రస్తుతానికి నా దగ్గర మనీ లేదు అంటారు. మరి అప్పుడు మనం ఏం చెప్పాలి? అప్పుడు ఎస్, బ్రేవ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ విఘ్నేశ్వర్ అండి. ఈరోజు ఈ వీడియో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీద అగైన్ మనం డిస్కస్ చేయబోతున్నామండి. మనందరూ కూడా తెలుసు, ఆబ్జెక్షన్స్ హ్యాండిలింగ్ సిరీస్ అనేది మనకి నడుస్తూ ఉంది. ఆబ్జెక్షన్స్ హ్యాండిలింగ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎప్పుడైతే మనం జాయిన్ అవుతున్నామో ఆ తర్వాత మన ప్రోడక్ట్ గురించి కానీ, మన బిజినెస్ గురించి కానీ, లేదా మన ప్లాన్ గురించి కానీ ఎప్పుడైతే కస్టమర్స్తో మనం మాట్లాడుతూ ఉంటామో అప్పుడు వాళ్ళు కొన్ని ఆబ్జెక్షన్స్ చెప్తూ ఉంటారు. సో ఆ ఆబ్జెక్షన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, వాటికి మనం ఎటువంటి ఆన్సర్స్ మనం ఇవ్వాలి, ఎటువంటి ఆన్సర్స్ ఇస్తే వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంటుందని చాలామందికి తెలియదు, బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల, రైట్? సో కాబట్టి ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ ఛానల్లో మనకి చాలా వీడియోస్ అనేది ఆల్రెడీ వస్తూనే ఉంది. సో ఫస్ట్ వీడియో కంప్లీట్ చేశాము, ఇది మనకి సెకండ్ వీడియో ఆబ్జెక్షన్స్ హ్యాండిలింగ్ మీద. సో కాబట్టి ఈ పూర్తి వీడియోని మీరు చూసినట్లయితే ఈరోజు వచ్చే అటువంటి ఆబ్జెక్షన్స్ ఏమంటే, నా దగ్గర డబ్బులు లేవు. హలో, నా దగ్గర మనీ లేదు, ప్లాన్ వింటారు, ప్లాన్ బాగా నచ్చింది అంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటారు. కానీ నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేదు, ప్రస్తుతానికి నా దగ్గర మనీ లేదు అంటారు. మరి అప్పుడు మనం ఏం చెప్పాలి? అప్పుడు వాళ్ళని మనం ఎలా తీసుకురావాలి? అప్పుడు వాళ్ళని మనం ఎలా జాయిన్ చేసుకోవాలి, ఎలా ఒప్పించాలి అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడబోతున్నాం, రైట్? సో ఇలాంటి ఆబ్జెక్షన్స్ మీకు వచ్చిందా? ఇలాంటి ఆబ్జెక్షన్స్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారా? ఒకవేళ ఎస్ అంటే కింద కామెంట్ బాక్స్లో కూడా ఒకసారి రాసి చెప్పండి, సో దట్ ఈ వీడియో చూసిన ప్రతి వారికి అర్థమవుతుంది ఏమేమి ఆబ్జెక్షన్స్ మనం మార్కెట్లో ఫేస్ చేస్తున్నాం అనేది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు ఎటువంటి ఆబ్జెక్షన్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారో వాటిని కూడా మీరు కామెంట్ బాక్స్లో ఒకసారి రాసి చెప్పండి, సో దట్ వాటి మీద కూడా నేను ప్రాపర్గా ఒక వీడియో రెడీ చేసి మీకు ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ వచ్చేసి ఏంటి, నా దగ్గర మనీ లేదు, నా దగ్గర డబ్బులు లేదు అన్నప్పుడు మనం ఏం చెప్పాలి, ఎలా వాళ్ళని కన్విన్స్ చేయాలి? ఫ్రెండ్స్, మై సెల్ఫ్ విఘ్నేశ్వర్ అండి. గత 7 years నుండి డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నాను. సో కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, డబ్బులు లేదు అన్నప్పుడు అంటే ఒక వ్యక్తికి మనం వెళ్ళాము, బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము, ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము, ప్లాన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ తర్వాత కూడా ఒక వ్యక్తి మనకి డబ్బులు లేదు అని చెప్తున్నారు అంటే 2 points అండి ఇక్కడ. ఐదర్ మీరు చెప్పిన విషయాన్ని, అంటే ఏదైతే మీరు ప్రోడక్ట్ గురించి కానీ, లేకపోతే ప్లాన్ గురించి కానీ, లేకపోతే బిజినెస్ గురించి కానీ మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఇప్పటి వరకు వారికి అర్థం కాలేదు అని అర్థం. అర్థం కాలేదు అని అర్థం మీనింగ్స్ ఏంటి? 100%కి 100% అర్థం కాలేదు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. సో మనం కరెక్ట్గానే చెప్తాం సమ్ టైమ్, కానీ అవతల పర్సన్స్ ఏంటి దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతారు. ఎగ్జాంపుల్గా మీరు ఈ బిజినెస్లో మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, ఈ బిజినెస్లో మీరు జాయిన్ అయితే మీరు ఫైనాన్షియల్గా గ్రో అవుతారు, మీరు చేసే పనితో సహా ప్రతి నెల ఒక 20, 30, 40, 50 వేలు డబ్బు సంపాదించగలరు అని మన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది తెలుసా? సమ్ టైమ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను జాయిన్ అయితే ఇతనికి ఎంత వస్తుంది, నేను జాయిన్ అయితే ఇతనికి ఎంత మనీ వస్తుంది, నేను జాయిన్ అయితే ఈయనకి లక్షలలో వచ్చేస్తాయేమో, ఈయనకి కోట్లలో వచ్చేస్తాయేమో అని పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇది డిపెండ్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి. ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు, నేను చెప్పట్లేదు. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటైతే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి. సో మీరు చెప్పింది కరెక్టే కావచ్చు, బట్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, లేదా వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం కావచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే, వ్యక్తికి అర్థమైంది, మీరు చెప్పిన ప్రతి విషయం అర్థం చేసుకున్నారు, కానీ ఇంతకు ముందు ఏదో సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి జరిగి ఉంటుంది. బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ మీనింగ్స్ ఏంటి? మేబీ ఇంతకుముందు కొన్ని చోట్ల కొన్ని కంపెనీలో చేసి చూసి విని ఉండొచ్చు. అందుకే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల మిమ్మల్ని డైవర్ట్ చేయటానికో, లేకపోతే ఇండైరెక్ట్గా మీకు చెప్తున్నారు ఏమని, నేను రాను, నేను చెయ్యను, నేను జాయిన్ అవ్వను అని చెప్తున్నారు. ఇలా కావచ్చు. సో 2 పాయింట్ అండి. ఒకటి, మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదేమో. రెండోది, మనం చెప్పింది కరెక్టే, వాళ్ళకి మేబీ సరిగ్గా అర్థం కాలేదేమో, రైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తీసుకెళ్లేదేమో, లేదా ఆ వ్యక్తికి ఇంతకుముందు సంహవ్ ఏదో జరిగి ఉండాలి. సో ఈ 2 మ్యాక్సిమం ఛాన్సెస్ అనేది ఉన్నాయి. నా ఇలాంటి వ్యక్తికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఏం చెప్పి కన్విన్స్ చేసుకోవచ్చు? సో నేను ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే, ఆబ్జెక్షన్స్ హ్యాండిలింగ్లో మొదటి థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, ఇమీడియట్ రియాక్ట్ అవ్వకండి.
ఇమీడియట్ రియాక్ట్ ఎప్పుడైతే మనం అవుతామో, ఇమీడియట్ రియాక్ట్ అంటే వాళ్ళకి రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తాము. సో ఇమీడియట్ మీరు రియాక్ట్ అయితే అవతల పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూని మీరు కూడా అర్థం చేసుకోలేరు. సో కాబట్టి ఫస్ట్ వినండి. ఎవరైతే మీకు అబ్జెక్షన్స్ ఇస్తున్నారో వాళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నారు, ఆ తర్వాత దానికి ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం అనేది చేయండి. ఇమీడియట్ రియాక్షన్ వద్దు. క్లియర్? సో ముందు వినండి. ఓహో, అచ్చా, అవునా, కరెక్ట్, ఇలా ఫస్ట్ వాళ్ళ చెప్పింది విని వాళ్ళకి ఏకీభవించండి ముందు. ఆ తర్వాత మన టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఎలాగో మనం దానికోసం వెళ్ళాం కాబట్టి. సో నెక్స్ట్ మనం చెప్పాలి సార్ ఇప్పుడు దాకా మీరు చెప్పింది నేను అన్ని కూడా విన్నాను సార్, మీరు చెప్పింది చాలా కరెక్టే, మీరు ఏదైతే చెప్పారో 100% నిజాలే సార్. బట్ ఇప్పుడు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే నేను కూడా మీతో మాట్లాడతాను. ఇలా స్టార్ట్ అవ్వండి. ఇలా స్టార్ట్ అయినప్పుడు ఏంటి, అవతల పర్సన్స్ చెప్పేది మీరు విన్నట్లయితే మీరు చెప్పింది కూడా అవతల పర్సన్స్ వినే అవకాశం ఎక్కువ. క్లియర్? ఇప్పుడు ఇలా మీరు స్టార్ట్ అయిన తర్వాత సో సార్ ఫస్ట్ ఏం చెప్తారు సార్, ఈరోజు నాకు తెలియదు నేను చెప్పే విషయాన్ని మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో నాకు ఐడియా లేదండి, బట్ ఇంకోసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సార్ మీరు డబ్బులు లేదు అని అంటున్నారు, అంతే కదా? సో డబ్బులు లేదు మీనింగ్స్ ఏంటి అంటే మీకు డబ్బులు కావాలి అది అర్థం. ఎస్ ఆర్ నో? చాలా క్లియర్గా క్వశ్చన్స్ అడగాలి. మీ క్వశ్చన్స్లో ఉండకూడదు. చాలా క్లియర్గా నీట్గా క్వశ్చన్స్ అడగాలి. సరే మీరు మీ దగ్గర డబ్బులు లేదు అని అంటున్నారు, దట్ మీన్స్ ఏంటి, మీకు డబ్బులు కావాలి అని అర్థం, ఇంకా మీకు డబ్బు అవసరం ఉంది అని అర్థం. ఎస్ ఆర్ నో? ఎస్ సార్, ఈరోజు మేబీ మీ దగ్గర డబ్బులు లేకపోయి ఉండొచ్చు, బట్ ఈరోజు నేను మీకు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంటే మీరు ఈ బిజినెస్లో జాయిన్ అవ్వటం వల్ల ఎవ్రీ మంత్ మీరు చేసే పనితో సహా దీన్ని ఒకవేళ పార్ట్ టైంగా స్టార్ట్ చేసినట్లయితే మీరు ఇక్కడి నుంచి డబ్బు సంపాదించే అవకాశం ఉంది. చూడండి, మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మన బిజినెస్లో జాయిన్ అవ్వకపోయినా మీరు అయితే ఒక కస్టమర్గానే ఉండిపోతారు. ఎస్ ఆర్ నో? కస్టమర్గా అంటే ఏంటి, మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదో ఒక షాప్లో ఏదో ఒక చోట మీరు ఖచ్చితంగా కొనాల్సిందే. మీరు ప్రోడక్ట్స్ అయితే వాడకుండా ఉండలేరు కదా. సో పక్కగా మీరు ప్రోడక్ట్ అయితే కొనాల్సిందే. ప్రోడక్ట్ కొన్నప్పుడు మీకు డబ్బులు ఎవ్రీ మంత్ ఖర్చు అవుతుందా అవదా? డెఫినెట్గా అవుతుంది. సో నేను మీకు ఏమడుగుతున్నాను అంటే ఏదైతే ప్రతి నెల మీరు కొనుగోలు చేస్తున్నారు అది ఎంత, 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు, ఎంతకంటే ఎక్కువ కావచ్చు. ఏదైతే మీరు బయట మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారో వాటిని బయట మార్కెట్లో కొనుక్కోవడం కాకుండా మీరు మన దగ్గర కొనండి. ఇలా మీరు కొన్నట్లయితే మీకు బెనిఫిట్స్ వచ్చేసి ఏమంటే కస్టమర్గా మీకు కొంత లాభం ఉంటుంది. ఏమేమి లాభం ఉంటుంది అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. పెన్ పేపర్ డైరీ తీసుకొని ప్లాన్ చెప్పారు ఓకే, బట్ అప్పుడు ఆయన తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూ వేరేగా ఉండింది. కాబట్టి ఒకసారి మళ్ళీ కస్టమర్ బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రతి నెల మీరు మా కంపెనీ ద్వారా ఎవరికి మీరు చెప్పకపోయినా, ఎవరికి మీరు జాయిన్ చేయకపోయినా, ఎవరిని మీరు బిజినెస్లో తీసుకురాకపోయినా కేవలం ప్రతి నెల మీరు 1000, 2000, 3000, 5000, 10,000 ఏదైతే కొంటున్నారో వాటిని బయట కొంటే ఏంటి నష్టము, మన దగ్గర కొంటే ఏంటి లాభం, ఒక్కోసారి మళ్ళీ కస్టమర్ ప్లాన్ని అర్థమయ్యేలా చెప్పండి. ఇది ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని. సో అయినా బ్రెయిన్లో ఒక చిన్న అపోహ ఉంటుంది, ఆ అపోహని క్లియర్ చేయండి. సార్ మీరు ఈ నెలకి ఏదైతే డబ్బు ఖర్చు చేస్తున్నారో, సో 1 మంత్కి సపోజ్ మనం అనుకుందాం 1 మంత్కి 5,000 అండి. దట్ మీన్స్ 12 మంత్కి ఎంత, 60,000 రూపీస్ మీరు ఎవ్రీ మంత్ ఖర్చు పెట్టాల్సిందే. బయట అన్నా ఖర్చు పెట్టాల్సిందే, మన దగ్గర అన్నా ఖర్చు పెట్టాల్సిందే. బట్ బయట 60,000కి 60,000 మొత్తం మీకు వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి రూపాయి రిటర్న్ రావట్లేదు. బట్ అదే 60,000 మన కంపెనీ ద్వారా మీరు చేసినట్లయితే 60,000లో అట్లీస్ట్ మీకు 20-30% అంటే ఎంత అయితే మనకి బెనిఫిట్ వస్తుందో దాన్ని రాసి చూపించగలిగితే, సరే బయట 60,000లో 60,000 మొత్తం వెళ్ళిపోతుంది, ఇక్కడ 60,000లో దగ్గర 20,000-30,000 మీకు తిరిగి రిటర్న్ వస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ రూపంలో కావచ్చు, క్యాష్ బ్యాక్ రూపంలో కావచ్చు, ఆదాయం రూపంలో కావచ్చు. సో మీకు ఇక్కడ కస్టమర్గా బెనిఫిట్స్ ఉంది అనే విషయం అర్థమయ్యేలా చెప్పండి. నెంబర్ 1, ఇప్పటి వరకు మనం జాయిన్ చేయండి లేకపోతే వేరే వాళ్ళని తీసుకోండి అని చెప్పట్లేదు, కేవలం మీరు కొనడం వల్ల మీకు ఎంత లాభం ఉంది. నెక్స్ట్, ఈ లాభంతో పాటు ఒకవేళ రేపు మీకు డబ్బు అవసరం అంటారు కదా, నా దగ్గర డబ్బు లేదు, సో మీకు డబ్బు అవసరం ఉంది అనుకోండి, డబ్బు ఇంకా మీరు సంపాదించాలి ఆలోచన ఉంది అనుకోండి, మీరు ఒక పని చేయండి, మీరు ఎవరికి చెప్పాల్సిన పని లేదు, ప్లాన్ చెప్పకండి, మీరు జస్ట్ నా ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టండి, లేకపోతే నాతో పరిచయం చేయండి, నేను మీకోసం పని చేస్తాను, ఇలానే చెప్పండి. స్టార్టింగ్లో ఇలాగే చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. మీరు జస్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి, మిగతా విషయం నా మీద వదిలేండి, నేను చూసుకుంటా, ప్లాన్ నేను చెప్తాను, వాళ్ళ చేత వర్క్ నేను చెప్పిస్తాను, మీకు డబ్బు వచ్చే విధంగా ఒక 1 to 3 మంత్ వరకు నేనే మీకు హెల్ప్ చేస్తాను. ఒక 1 to 3 మంత్లో మీకు ఇన్కమ్ స్టార్ట్ అయితే ఆ తర్వాత మీరే చెద్దరు. కానీ క్లియరా? ఈ విధంగా ఫస్ట్ బేసిక్స్ క్లియర్ చేయండి. బేసిక్స్ క్లియర్ చేసిన తర్వాత దాన్ని కొద్దిగా అడ్వాన్స్కి వెళ్దాం.
ఓకే సార్, ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరు మీరు ఏం చెప్పారు, నా దగ్గర డబ్బులు లేదు అని చెప్పారు. సార్ ఈరోజు నేను మీకు బిజినెస్ స్టార్ట్ చేయండి, ఇక్కడ నుంచి ఒక ఇన్కమ్ తీసుకోండి అని చెప్తున్నాను. ఈరోజు మీకు తెలుసా, బయట మార్కెట్లో ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా, మీకు నెలకి 10,000 ఇన్కమ్ కావాలన్నా మినిమం లక్షలు, అంటే వేలలో ఇన్కమ్ కావాలి అంటే లక్షలలో ఇన్వెస్ట్ చేయాలి. లక్షలలో ఇన్కమ్ కావాలి అంటే కోట్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఎస్ ఆర్ నో? సో ఈరోజు మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంతోపాటు పార్ట్ టైంగా ఏ బిజినెస్ మొదలు పెట్టినా మీకు మినిమం ఖర్చు అయితే డెఫినెట్గా ఉంటాయిగా. సో ఈరోజు బయట ఏ బిజినెస్ స్టార్ట్ చేయనా 50,000 నుంచి ₹1,00,000 కంటే తక్కువ అయితే ఏ చిన్న వ్యాపారం స్టార్ట్ కాదు మీకు. బట్ ఇక్కడ ఏంటి, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మీరు జాయిన్ అవ్వటం కోసం డబ్బులు కట్టట్లేదు, మీరు మీకు కావాల్సిన ప్రోడక్ట్ కొనడం కోసం బయట కొనే బదులు ఇక్కడ కొంటున్నారు. దాట్స్ ఇట్. మన బిజినెస్కి జాయిన్ అవ్వడం కోసం రూపాయి మీరు నాకు కట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు అవసరం లేదు, ఫ్యూచర్లో కూడా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఇది క్లియర్గా చెప్పండి. థర్డ్ పాయింట్, సార్ మీ దగ్గర డబ్బులు లేదు అంటున్నారు, వెరీ గుడ్ అండి, నేను అర్థం చేసుకోగలను. బట్ ఇప్పుడు నేనేమంటే చాలా జాగ్రత్తగా విని ఆన్సర్ చేయండి. సార్ మీ ఇంట్లో ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. ఏమొచ్చిందండి? మీ ఇంట్లో ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. ఇమ్మీడియట్గా 24 hours లోపల మీరు ఒక ₹2,00,000 ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే ప్రాణం మీదకి వస్తుంది. ఏంటని, మీ ఇంట్లో ఎమర్జెన్సీ మెడికల్ సిచ్యువేషన్స్ వచ్చింది, ఎవరికొకరికి రావచ్చో కదా, చెప్పలేం కదా. సో వచ్చింది అనుకోండి, ఒక ₹2,00,000 ఇమ్మీడియట్గా అవసరం. మీరు తీయగలరా, తీయలేరా? ప్రాణం పోనిస్తారా? డెఫినెట్గా తీస్తామండి, అవునా కదా. ఆ వ్యక్తి చెప్పకపోయినా మీరే చేయండి, డెఫినెట్గా చేస్తాం. ఎందుకు చేస్తాం? అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కాబట్టి. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ దగ్గర డబ్బులు లేదు కదా, మరి 2 lakhs ఎలా అరేంజ్ అవుతుంది? ఎలా అరేంజ్ అవుతుందంటే మనం కాల్స్ చేస్తాం, ప్రయత్నం చేస్తాం, 100కు 100% ప్రయత్నం చేస్తాం. 100% కాదండి, 1000% ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకు? ఎమర్జెన్సీ కాబట్టి. మరి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు 1,00,000, 2,00,000, 5,00,000 కూడా మీరు ఏర్పాటు చేసేటువంటి వ్యక్తి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఒక 2, 3, 5, 10,000 మీరు అరేంజ్ చేయలేరండి. దేనికోసం అరేంజ్ చేయమంటున్నారు? నాకు ఇవన్నీ చెప్తున్నానా? నో. ఈ బిజినెస్ని మీరు ప్రారంభించడానికి మీకు కావాల్సిన ప్రోడక్ట్ కొని మీరు వాడడానికి, మీరు ప్రోడక్ట్ వాడితేనే రేపు మీరు వేరే ఇతరులకి చెప్పగలుగుతారు. కాబట్టి ప్రోడక్ట్స్ కోసం మీరు తీసుకోండి అని చెప్తున్నాను. నో ప్రాబ్లం. మీరు 10,000 నుంచి స్టార్ట్ చేయలేరా? నో ఇష్యూ. 5,000 తోటి స్టార్ట్ చేయండి. 5,000 తోటి స్టార్ట్ చేయలేరా? నో ప్రాబ్లం. 3,000 తోటి స్టార్ట్ చేయండి. 3,000 తోటి కూడా స్టార్ట్ చేయలేరా? నో ప్రాబ్లం. థౌజండ్స్ తోటి స్టార్ట్ చేయండి, బట్ స్టార్ట్ చేయండి. మీరు ₹1,000 సామాన్ కొంటే నాకు ₹1,000 రాదండి. మీరు ₹1,000 కొన్నట్లయితే మీకు ఇంత ప్రోడక్ట్ వస్తుంది, ఇంత బెనిఫిట్ వస్తుంది, దానివల్ల నేను రాలేదు. మీకు ఒక ఇన్కమ్ రావాలి, మీకు ఒక ఇన్కమ్ కల్పించాలనే ఉద్దేశంతో వచ్చాను. ఒకవేళ మీ దగ్గర డబ్బులు తీసుకోవాలి అనుకుంటే నేను మిమ్మల్ని 1,00,000, 2,00,000, 3,00,000 ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేవాడిని. బట్ నేనేమంటున్నా, బిజినెస్ స్టార్ట్ చేయండి. 1,000, 2,000, 3,000, 5,000, 10,000 ఎంత ఉంటే అంతతోటి. అప్పుడు ఏమవుతుందంటే, ఇలా ఒకవేళ మనం చెప్పినట్లయితే అవతల పర్సన్స్ కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. హలో, వింటున్నారా? అర్థమవుతుందా ఏం చెప్పాను? డబ్బులు లేదు అన్న వాళ్ళకి ఈ విధంగా మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా ఒకవేళ మీరు చెప్పినట్లయితే 99%లో జనాలు అయితే కన్విన్స్ అయిపోతారు. మరి కొంతమంది ఉంటారు అస్సలు కన్విన్స్ కారు. అప్పుడు కూడా 2 విషయం గుర్తుపెట్టుకోండి. ఒకరు నిజంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఫైనాన్షియల్ కదా, డబ్బు విషయం కదా, నిజంగా ఎవరికైనా ఏదైనా ఛాలెంజెస్, సమస్యలు, అభ్యంతరం ఉండొచ్చు మేబీ. సో అలాంటి వాళ్ళని అయితే మనం డిస్టర్బ్ చేయలేము, వదిలేయాలి. అండ్ ఇంకొకరు అన్నీ తెలిసి కూడా రారు. ఈయన ఏంటి నాకు చెప్పేది, నువ్వేంటి నాకు చెప్పేది, నేను ఇట్లాంటి బిజినెస్ చేయటమా? వాళ్ళకి స్టార్టింగ్లో ఈ బిజినెస్ చాలా చిన్న చిత్క బిజినెస్ లాగానే కనపడతాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అలా అని చెప్పేసి వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకోవడం మానేయొద్దండి. వాళ్ళతో టచ్లో ఉండటం మానేయకండి. వాళ్ళతో రిలేషన్స్లో ఉండండి, టచ్లో ఉండండి, రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండండి. చెప్పలేము, మైండ్ మారడానికి టైం తీసుకోదు. ఈ రోజైనా మారవచ్చు, రేపైనా మారవచ్చు, ఎల్లుండి అయినా మారవచ్చు, చెప్పలేం. మీ సక్సెస్ చూసిన తర్వాత అయినా మారవచ్చు. సో కాబట్టి వాళ్ళతో రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండండి, రైట్? సో ఐ హోప్ డబ్బులు లేదు అన్నప్పుడు మనం ఏం చెప్పాలి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటా. ఇంతకుముందు ఒక వీడియోలో ఇది చైన్ సిస్టమా, ఇది చైన్ బిజినెసా అని ఎవరైతే అడుగుతారో వాళ్ళకి మనం ఏం చెప్పాలి, ఏమేమి ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, అదేవిధంగా పైన ఐ బటన్లో కూడా కనపడుతున్నాయి. ఆ వీడియోని కూడా చూడండి. అండ్ ఈ వీడియోస్ని మీ టీంలో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా షేర్ చేయండి. సో దట్ ఈ వీడియోని చూసి వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యే అవకాశం ఉంది. ఆర్ ఎల్స్ మీరు ఏం చేసుకోవచ్చు అంటే, ఈ వీడియోలో ఏదైతే మీరు నేర్చుకున్నారో సేమ్ విషయాన్ని మీ టీంకి నేర్పించండి. దాట్స్ ఇట్. అండ్ ఈ వీడియో నుంచి మీకు 1% కూడా ఎడ్యుకేషన్ నాలెడ్జ్ దొరుకుతుంది అంటే ఈ వీడియోని ఇప్పుడు ఒకసారి లైక్ చేయండి,
కింద కామెంట్ బాక్స్లో ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు అని ఒకసారి రాసి చెప్పడం అయితే మర్చిపోకండి. రాబోయే వీడియోల్లో ఇంకొక 10-15 ఆబ్జెక్షన్స్ మీద ఏం మాట్లాడాలి, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, వాటి మీద వీడియోస్ రాబోతున్నాయి. సో ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మా విఘ్నేశ్వరన్. విష్ యూ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్.